హాయ్ అండి. రెడీమేడ్‌లో దొరికే థ్రెడ్ పైపింగ్‌లు ఎంతవరకు యూజ్ చేస్తారో బావుంటాయని అడుగుతున్నారు. ఇది చూపిస్తే గుచ్చుకుంటున్నాయి అంటున్నారండి. సో, అది తీసేసి పక్కన పెట్టేసాను. కొత్తగా మనకి కాటన్ సిల్క్‌తోనే తయారు చేసి ఇస్తున్నారు. ఒక్కొక్కటి మనకి 9 మీటర్లు ఉంటుంది. 10 వస్తాయి. 10 కలర్స్ 90 మీటర్లు ఉంటదనమాట. ఒక్కొక్కటి 9 మీటర్లు, 10 వచ్చేసి 90 మీటర్లు. మీరు స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌తోని ఇవి చేస్తారు. మీరు హ్యాండ్‌కి వేయాలనుకుంటే నో ప్రాబ్లమ్ ఇలా వేసేసుకోవచ్చు. అదే నెక్‌కి వేయాలనుకుంటే హెమ్మింగ్ మెథడ్‌లో వేసుకోవాలి. అంటే మీరు శారీలోంచి కట్ చేసిన స్ట్రెయిట్‌గా ఉన్న పీస్‌ని ఎలాగైతే మీరు పైపింగ్ వేసుకుంటారో హెమ్మింగ్ మెథడ్‌లో హెమ్మింగ్ మెథడ్‌లో ఇన్విజిబుల్ పైపింగ్ అని చెప్తాను కదా! అలా నెక్‌కని వేసుకోవాలన్నమాట. సో, ఇది సెపరేట్‌గా మనం కొనుక్కొని క్లాత్ తోటి చేసుకోవాలంటే మాత్రం కొత్త వారికి ఇబ్బంది అయిపోతుందండి. సో, నేను చెప్పినట్టు ఒక్కసారి కొనుక్కొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఏదో నేను చూపించాను మీకు రాలేదని అనుకోకండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తదండి. లేకపోతే రాదు. ఒకసారి చూస్తే రాదు. 10 సార్లు చేస్తేనే వస్తది. ఇదొచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్. అలాగే నెక్‌కి కూడా హెమ్మింగ్ మెథడ్‌లో వేసుకోండి. సో, కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను హెమ్మింగ్ మెథడ్ ఎలా వేసుకోవాలి. ఇది ఔట్ ఆఫ్ స్టాక్ వెళ్ళకముందే తీసేసుకోండి. ఓకేనా?